కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వివిధ మండలాల్లో రైస్ మిల్లుల నుండి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతోంది. బస్వాయిపల్లి గ్రామ శివారులో గల మరమరాల పరిశ్రమ బట్టిలో ఎఫ్సీఐ ధాన్యం ప్రత్యక్షమయ్యాయి. ప్రభుత్వం వివిధ రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని పేలాల పరిశ్రమ యాజమాన్యం సేకరించి తన గోదాంలో దాదాపు 1000 బస్తాలు నిల్వ చేశారు. మరమరాల పరిశ్రమలో సీఎంఆర్ ధాన్యం ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపింది. రైస్ మిల్లు యాజమానులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి బయట మార్కెట్లో అక్రమంగా ధాన్యం అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాలాల బట్టి గోదాంలో 1000 బస్తాలు వరి ధాన్యాన్ని నిల్వ ఉంచారు. అది తెలంగాణ రాజముద్ర వేసిన ఎఫ్సిఐ వడ్ల ధాన్యం బస్తాలని నిల్వ ఉంచారు. మరి ఇది అధికారులు చూస్తలేరా? మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తుర్రా? మరి దీనికి పక్కదారి ఇప్పుడు ఏ ఎఫ్సిఐ నుంచి రైతులు వరి వండించి ఎఫ్సిఐ ద్వారానే అమ్మాలా, ఎఫ్సిఐ ద్వారానే రైస్ మిల్లకు పంపిస్తారు. మరి దీనికి సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇది మరి చూసి చూడనట్టు వదిలేస్తుర్రా? మరి చూసి కూడా నటిస్తుర్రా? అందుకనే ఈ వరి ధాన్యాన్ని అధికారులు ఎంబడినే స్పందించి దీన్ని వరి ధాన్యాన్ని బస్తాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రైతులం అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. మరి అందుకనే ఇప్పుడు బియ్యం ఆడిచ్చినప్పుడు కూడా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తారు. వడ్ల బస్తాలను కూడా పక్కదారి ఈ బ్లాక్ మార్కెట్ లో మరి ఎవరు అమ్ముకుంటున్నట్టు? మరి అధికారులు అమ్ముకుంటుర్రా? రైస్ మిల్ వాళ్ళు అమ్ముకుంటుర్రా? మరి దీనికి ఎంబడినే ఈ పక్కదారి పట్టిన ధాన్యాన్ని ఎంబడినే అధికారులు స్పందించి దాన్ని ఎంబడినే సీజ్ చేసి చర్య తీసుకోవాలని